దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పరీక్షల లీకులు, అవకాశాల కొరత వంటి సమస్యలు యువతలో తీవ్రమైన అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ, అదే సీజేపీ రూపంలో పెద్ద డిజిటల్ ఉద్యమంగా మారింది. మొదట ఇది వ్యంగ్య పోస్టులు, మీమ్స్ రూపంలో కనిపించినా క్రమంగా ఇది యువత నిరాశ, కోపం, భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితికి ప్రతీకగా మారింది. ఉద్యోగాలు లేకపోవడం, పోటీ పరీక్షల్లో పారదర్శకత లేకపోవడం, అవినీతి పెరగడం వంటి కారణాలు ఈ ఉద్యమానికి బలమైన నేపథ్యంగా నిలిచాయి. 2026 మే 16న అభిజిత్ దీప్కే ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింకలు, పరాన్నజీవులు అనే వ్యాఖ్యల తర్వాత ఈ ఉద్యమం మరింత వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో కోట్లాది మంది యువత దీనికి మద్దతు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల కంటే ఎక్కువ చర్చ ఈ ఉద్యమంపై జరగడం గమనార్హం. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదని, యువత భావోద్వేగాలకు ప్రతిబింబమని స్పష్టమైంది. ఈ ఉద్యమం వెనుకున్న అసలు కారణాలు సామాజిక ఆర్థిక అసమానతలే. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసినా చివరికి పరీక్షల లీకులు లేదా వ్యవస్థల వైఫల్యాల వల్ల అవకాశాలు కోల్పోతున్నామని యువత భావిస్తోంది. డిగ్రీలు చేతిలో ఉన్న ఉద్యోగాలు లేకపోవడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యువతను మానసికంగా కుంగతీస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే వ్యంగ్య పోస్టులు, సెటైర్లు, మీమ్స్ వెనుక ఒక తరం బాధ దాగుంది. నవ్వుల వెనుక నిరాశ, సెటైర్ల వెనుక కోపం, వైరల్ పోస్టుల వెనుక అవకాశాల కోసం పోరాడుతున్న జీవితాలు కనిపిస్తున్నాయి. ఎక్స్ ఖాతాలు బ్లాక్ కావడం, వెబ్సైట్లు డౌన్ కావడం, హ్యాకింగ్ ఆరోపణలు రావడం వంటి పరిణామాలు జరిగినా ఈ ఉద్యమం మాత్రం ఆగలేదు. కొత్త ఖాతాలు, కొత్త పేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాక్రోచ్ కాస్ట్యూమ్స్తో క్లీనప్ డ్రైవ్స్ వంటి ఆఫ్లైన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కాదు, డిజిటల్ యుగంలో కొత్త తరపు నిరసన రాజకీయాల ఆరంభం. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకున్న రాజకీయ వ్యవస్థ ఇప్పుడు వారి ఆవేదనను వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమం డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్ కు కూడా ప్రతీకగా మారింది. ఒకప్పుడు రాజకీయ పార్టీల జెండాల మీద కూడిన యువత ఇప్పుడు హ్యాష్ ట్యాగుల కింద ఏకమవుతోంది. భావోద్వేగాలు, అసంతృప్తి, సామాజిక ఆవేదనలు సోషల్ మీడియా ద్వారా వేగంగా ఉద్యమాలుగా మారుతున్నాయి. యువతలో వచ్చిన ఈ మార్పును రాజకీయ వ్యవస్థలు అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో భారత రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి విమర్శను దేశద్రోహంగా, ప్రతి వ్యంగ్యాన్ని కుట్రగా చూడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అదే సమయంలో డిజిటల్ కోపం అదుపు తప్పితే సామాజిక అస్థిరత పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ఉద్యమాన్ని కేవలం మీమ్ గ్యాంగ్గా తీసిపారేయడం సరైంది కాదు. కాక్రోచ్ అనే ప్రతీక వెనక దాగున్నది అసహనము కాదు, వినిపించని తరం ఆర్తనాదం. యువత కలలు ఎందుకు కూలిపోతున్నాయో అర్థం చేసుకోవడం ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, విద్యా వ్యవస్థల బాధ్యతగా మారింది. ప్రజాస్వామ్యం కేవలం ఓట్లతో కాదు, యువత నమ్మకంతో నిలబడుతుంది. ఆ నమ్మకం విరిగిపోతే వ్యవస్థల పునాదులే కదిలిపోతాయి.